మరి మీ ఉంది 10 సంవత్సరాల అధికారంలో, మీరు సుమారుగా 50 సంవత్సరాలు ఉన్నారు. 50 సంవత్సరాల అధికారంలో ఉండి ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు సీతారామ ప్రాజెక్టుని, దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కేసీఆర్ గారు వచ్చినాక ఎందుకు నిధులు కేటాయించారు? 80% వర్కులు మా టైంలో పూర్తయిన వాటికి మీరు మోటార్ లాంచ్ చేశారు. నిన్న వెళ్ళి ఎవడికో కన్నా బుడ్డాడు నా బిడ్డ అని చెప్పుకున్నట్టుంది వీళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఇంకో మంత్రి మాట్లాడుతారు, ఆయన కమిషన్లు ఇచ్చి కమిషన్లు ఇచ్చి ఆ కమిషన్లకు అలవాటు అయిపోయిన ఆయన కమిషన్ల గురించి మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయన మాకు వచ్చి చెప్తున్నాడు పట్టపగులు పచ్చి అబద్ధం, రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినాను. సోనియా గాంధీ గారు బర్త్డే రోజు 40,000 కోట్లు రుణమాఫీ చేస్తా అన్నారు. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు 31 కోట్లు చేస్తానని చెప్పారు. బడ్జెట్లోకి వచ్చే వరకు ఎన్ని కోట్లు పెట్టారు? నేను ఎన్ని రుణమాఫీ చేశారు? 17,000 కోట్లు అన్నారు. మేము ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 30 లక్షల మంది రైతులు వచ్చారు. మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే ఎన్ని లక్షల రైతులు రావాలి? మేము ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తేనే 17,000 కోట్లయినాయి. నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ లోపు చేస్తే 17,000 కోట్లు ఎట్లయినాయి? ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు ఇది ఒక చారిత్రక ఘట్టం అని చెప్తున్నారు. మీరు చెప్పేది చారిత్రక ఘట్టం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ యొక్క గన్మెన్లను పక్కకు పెట్టండి, మీ సెక్యూరిటీని పక్కకు పెట్టండి, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టండి రైతులతోని. మీ రుణమాఫీ చేసిన రైతులందరితో కూడా రుణమాఫీ గ్రామాల్లో మీరు ఈ రైతు సదస్సులు పెట్టండి. మీకు అప్పుడు రైతుల తడాక ఏందో తెలుస్తుంది. మీ ప్యాంట్లన్నీ ఊడగొట్టించి ఉరికిస్తారు రైతులు గ్రామాల్లో. ప్రతిదానికి నోరుంది కదా అని పారేసుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని, హరీష్ రావు గారినో లేకపోతే కేటీఆర్ గారిని తిట్టాం. ఎన్ని రోజులు తిడతారు? బీజేపీ వాళ్ళు ఏం చేశారో మీరు అదే చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాల పాటు మీ నెహ్రూ కుటుంబాన్ని తిట్టడంలోనే వాళ్ళు తలమునకలై ఉన్నారు. 10 years నెహ్రూ కుటుంబం మీద, ఇందిరాగాంధీ గారి మీద, రాజీవ్ గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం బీజేపీ చేసింది. మీరు కూడా అదే వారసత్వం పుణికిపుచ్చుకున్నట్టుంది ఈ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఈయనకు కూడా బీజేపీ మూలాలు ఉన్నాయి, ఈయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి సేమ్ వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇవ్వాలా. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ ఇంకా కేసీఆర్ గారి కుటుంబాన్ని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టే కార్యక్రమంలో ఉన్నాడు. ఒక్క హామీ మాట్లాడరు, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. నీకు ఇక్కడ ఎవరన్నా నిన్ను నమ్మే పరిస్థితి ఉందా? నీవు ఇచ్చినటువంటి 420 గ్యారంటీస్ పక్కా పెట్టు, 6 గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులలో ఉన్నారు. నేను ఒక్కటే మీ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి అనే పదవి మీద నాకు విశ్వాసం, నమ్మకం, గౌరవం ఉంది. ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఈ తెలంగాణ బిడ్డలకు ఆయన, ఎందుకంటే ఆ పదవి ఒక వన్నె తెచ్చే పదవి కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ బిడ్డల యొక్క పరువు తీయమాకండి. బయట మార్కెట్లో తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ యొక్క డిగ్నిటీని పెంచే విధంగా బిహేవ్ చేయండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. కానీ చిల్లర మాటలు మాట్లాడాలనుకుంటే ముఖ్యమంత్రిగా ఉండబాకు. నువ్వు కొండారెడ్డిపల్లిలో లేకపోతే కొడంగలిలో మాట్లాడుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని రూల్ చేస్తూ ఒక ముఖ్యమంత్రికి ఒక అరుదైన గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నీ మోసపూరితమైన మాటలు నమ్మి నీకు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పటికైనా కనీసం బుద్ధి తెచ్చుకొని మాట్లాడటం నేర్చుకొని నేను మీడియా ద్వారా ఈ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను.